హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో లాస్ట్ క్లాస్లో ఏదైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ చూసామో ఆ టాపిక్కి సంబంధించి 2011 నుంచి 2021 వరకు సీటెట్లో ప్రీవియస్ ఇయర్స్లో పేపర్ 1లో ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దిస్ ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్. సో మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, డెవలప్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది అసలు ఎప్పటికీ ఎండ్ అవ్వని ప్రాసెస్, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కంటిన్యూ అయ్యే ఒక ప్రాసెస్. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి రిలేటెడ్ అని అన్నాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి జూన్ 2011 పేపర్ 1లో అడిగిన క్వశ్చన్. సో ఈరోజు మనం ఏవైతే క్వశ్చన్స్ ఈ వీడియోలో ఏవైతే మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా పేపర్ 1లో అడిగిన క్వశ్చన్స్. పేపర్ 2లో అడిగిన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. అసలు మనం డిస్కస్ చేసుకున్న ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనే ప్రిన్సిపలే లేదు. సో ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ కానీ దేని గురించి మాట్లాడతాయి, డెవలప్మెంట్లో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది అని చెప్పి ఒకదానితో ఇంకొకటి, అంటే 2 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ 3 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కలిసి డెవలప్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో వాటి గురించి ఈ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ రిలేషన్ మాట్లాడతాయి. మనకిచ్చిన స్టేట్మెంట్ దేనికి కనెక్ట్ అవుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి, డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడూ ఎండ్ అవ్వని ప్రాసెస్. సో మనకిచ్చిన స్టేట్మెంట్ దేనికి కనెక్ట్ అయింది, ఆప్షన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డొమైన్స్ సచ్ యాజ్. సో లాస్ట్ క్లాస్లో మనం డెవలప్మెంట్లో ఉండే టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో డెవలప్మెంట్లో ఉండే టైప్స్ ఏంటేంటివి, ఒకటి ఫిజికల్ డెవలప్మెంట్, సెకండ్ వన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, థర్డ్ వన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఫోర్త్ వన్ ఎమోషనల్ డెవలప్మెంట్, నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సో ఇవి మనం లాస్ట్ క్లాస్లో చూసిన టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏవి ఈ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉండే డొమైన్స్ అని అన్నాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మే 2012లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సైకలాజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ ఫిజికల్. మనం నిన్న నేర్చుకున్న టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో సైకాలజికల్ అనే డెవలప్మెంట్ ఉందా, లేదు. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఫిజికల్, స్పిరిచువల్, కాగ్నిటివ్, సోషల్. ఇక్కడ స్పిరిచువల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది కూడా మనం నేర్చుకున్న టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో లేదు. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, ఇదైతే కరెక్టే. నెక్స్ట్ ఎమోషనల్, కాగ్నిటివ్, స్పిరిచువల్ అండ్ సోషో సైకాలజికల్. స్పిరిచువల్ అండ్ సోషో సైకాలజికల్ డెవలప్మెంట్ అనేది మన హ్యూమన్ డెవలప్మెంట్లో జరిగేది కాదు. సో ఆప్షన్ డి కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ సోషల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి మే 2012లో అడిగిన. సో ఆప్షన్స్ వచ్చేసి ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్, అంటే డెవలప్మెంట్ అనేది ఒక డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాడు. నెక్స్ట్ వన్ ఆల్ ప్రాసెసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్. ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంకో టైప్ ఆఫ్ డెవలప్మెంట్తో ఎలాంటి ఇంటర్ కనెక్షన్ లేదు అని చెప్పడం ఆప్షన్ బి. ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఎట్ ద సేమ్ పేస్ ఫర్ ఆల్, అంటే ఇప్పుడు అందరిలో డెవలప్మెంట్ అనేది ఒకేలాగా జరగదు అని చెప్పడం ఆప్షన్ సి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ లీనియర్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం, డెవలప్మెంట్ ఎప్పుడు కూడా స్పైరల్లో ఉంటుంది, లీనియర్లో ఉండదు. సో ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకుంది ఏంటిది, ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంకో టైప్ ఆఫ్ డెవలప్మెంట్ పైన డిపెండ్ అవుతుంది, ఒక్కొక్కసారి కలిసి డెవలప్ అవుతూ ఉంటాయి అని అన్నాం. ఇక్కడ ఏముంది, నాట్ ఇంటర్ కనెక్టెడ్ అని అన్నాడు. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అన్నాడు. డెవలప్మెంట్ అనేది ఏంటిది, కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆప్షన్ ఏ కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఎట్ ద సేమ్ పేస్ ఫర్ ఆల్, అంటే ఇప్పుడు
నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ ప్రతి ఒక్కరిలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వల్ల కొంతమంది 9 monthsకి మాట్లాడతారు, ఇంకా కొంతమంది 1.5 yearకి మాట్లాడతారు. సో డెవలప్మెంట్ అనేది అందరికీ ఒకటే టైంకి జరగదు, అంటే సేమ్ పేస్లో జరగదు అని చెప్పడం. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఫైన్ మోటార్ స్కిల్స్కి ఒక ఎగ్జాంపుల్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి November 2012లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ హాపింగ్, ఆప్షన్ బి రన్నింగ్, ఆప్షన్ సి రైటింగ్, ఆప్షన్ డి క్లైంబింగ్. సో ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? హ్యాండ్స్తో మనం చేసేవి అని అర్థం. లైక్ రైటింగ్ కానివ్వండి, లేదంటే డ్రాయింగ్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఆర్ట్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏంటి? ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తాయి. ఈ హాపింగ్, రన్నింగ్, క్లైంబింగ్ ఇవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి రావు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి రైటింగ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండర్స్టాండింగ్ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎనేబుల్స్ అ టీచర్ టు. సో ఒక టీచర్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ని అర్థం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎలా హెల్ప్ అవుతుందో ఒక టీచర్కి అని అడిగాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి July 2013లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ గెయిన్ కంట్రోల్ ఆఫ్ లెర్నర్స్ ఎమోషన్స్ వైల్ టీచింగ్. సో ఎప్పుడైతే మనం ఒక టీచర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ని నేర్చుకుంటామో, అర్థం చేసుకుంటామో, లెర్నర్స్ యొక్క ఎమోషన్స్ పైన మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు. అంటే ఒక కంట్రోల్ అనేది, అంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. సో దీనికి ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం హెల్ప్ అవుతుందని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి క్లియర్ అబౌట్ టీచింగ్ డైవర్స్ లెర్నర్స్. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ మీరు తీసుకున్నారంటే అందరూ ఒకేలాగా ఉంటారా? లేదు. డైవర్స్ లెర్నింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు. అదేంటిది? డైవర్స్ స్టూడెంట్స్ అని అర్థం. సో ఇలా డైవర్స్ లెర్నర్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కాబట్టి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అందుకు హెల్ప్ అవుతుందని చెప్పడం ఆప్షన్ బి. టెల్ స్టూడెంట్స్ హౌ దే కెన్ ఇంప్రూవ్ దర్ లైఫ్స్. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఒక టీచర్గా మనం అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకి వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని సజెషన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుందని చెప్పడం ఆప్షన్ సి. ప్రాక్టీస్ హర్ టీచింగ్ ఇన్ అన్ అన్బయాస్డ్ వే. సో ఇలాంటి డిఫరెన్సెస్ చూపించకుండా అన్బయాస్డ్గా మనం పిల్లలకి టీచ్ చేయొచ్చు. ఆ టీచింగ్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఇది హెల్ప్ అవుతుందని చెప్పడం ఆప్షన్ డి. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని ఒక టీచర్గా మనం అర్థం చేసుకుంటే అది మనకు ఎందుకు హెల్ప్ అవుతుంది? పిల్లల్ని మనం ఎక్కువ అర్థం చేసుకొని వాళ్ళకి ఇంకా మంచి లెర్నింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ డైవర్స్ లెర్నర్స్ ఉంటారు కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతే ఎంత డిఫరెంట్ చిల్డ్రన్ ఉన్నా, ఐ మీన్ డైవర్స్ లెర్నర్స్ ఉన్నా కూడా మనకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది ఎలా టీచ్ చేయాలి ఈ ఏజ్ పిల్లలకి. సో ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లియర్ అబౌట్ టీచింగ్ డైవర్స్ లెర్నర్స్. ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం అర్థం చేసుకోవడం ద్వారా పిల్లల యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కోసం కానీ, వాళ్ళకి వాళ్ళ లైఫ్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడానికి కానీ, లేదంటే మనం ఒక టీచింగ్ వేని ప్రాక్టీస్ చేయడానికి కానీ, సో దానికోసం మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవట్లేదు. ఇంకా బాగా టీచ్ చేయడం కోసం, ఒక క్లియర్ ఐడియా ఉండడం కోసం మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ని చదువుకుంటున్నాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఏంటిది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ క్వశ్చన్ వచ్చేసి September 2014లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ క్వాంటిటేటివ్, ఆప్షన్ బి క్వాలిటేటివ్, immeasurable to a certain extent, both quantitative and qualitative. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఏంటిది? ఓన్లీ క్వాంటిటేటివా లేదంటే ఓన్లీ క్వాలిటేటివా? క్వాంటిటేటివ్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ అంటే ఏంటి అని మనం చూసాం ఆల్రెడీ. సో క్వాంటిటేటివ్ అంటే ఫిజికల్కి సంబంధించినవి, అంటే లైక్ సైజ్, షేప్, వెయిట్, హైట్, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ కిందకు వస్తాయి. ఏవైతే మనం మెజర్ చేయగలుగుతామో అవి క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అంటే మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ లైక్ కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఏంటి? క్వాలిటేటివ్ కిందకు వస్తాయి. సో డెవలప్మెంట్ అనేది ఓన్లీ క్వాంటిటేటివా లేదంటే ఓన్లీ క్వాంటిటేటివా? ఇమ్మెజరబుల్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్, దాన్ని మనం మెజర్ చేయలేము ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు. లేదా బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. మనం దీన్ని చాలాసార్లు చూసాం, చాలాసార్లు రిపీట్ చేసుకున్నాం. డెవలప్మెంట్ అనేది బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ది ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది
డెవలప్ చేసుకోవడం కోసం మంచిగా సూట్ అవుతుంది అని అన్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి Feb 2015లో అడిగిన క్వశ్చన్. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద టీచర్ యాజ్ ఇట్ ఈస్ టాస్క్ ఆఫ్ ది పేరెంట్స్. సిన్స్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది పేరెంట్స్ చూసుకోవాల్సిన విషయం కాబట్టి టీచర్స్ ఇన్వాల్వ్ అవ్వకపోతే బెస్ట్ ఉంటుంది అని చెప్పడం ఆప్షన్ ఏ. కంట్రోల్డ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఎన్వైర్న్మెంట్ మొత్తం కూడా ఒక టీచర్ కంట్రోల్లో ఉండడం, నేను చెప్పిందే చేయండి, మీరు అలానే చదవండి, ఇలానే చేయండి. అదేంటిది కంట్రోల్డ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. అథారిటేరియన్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్, ఇది కూడా సిమిలర్ టు కంట్రోల్డ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. లైక్ మొత్తం అథారిటీ నా చేతిలో ఉంటుంది, టీచర్ చేతిలో ఉంటుంది. డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. సో డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, స్టూడెంట్స్కి అనుగుణంగా ఉంటుందన్నమాట. లైక్ డెమోక్రటిక్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్రెస్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. సో అది డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తామో, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తామో అప్పుడే ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో జరుగుతుంది. సో ఇక్కడ కంట్రోల్డ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఉన్న, అథారిటేరియన్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఉన్న ఎమోషనల్ డెవలప్మెంట్ జరగదు. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ అది పేరెంట్స్ టాస్క్ మాత్రమే కాదు, పిల్లల్లో జరిగే ప్రతి డెవలప్మెంట్లో టీచర్ కూడా కేర్ తీసుకోవాలి. సో ఆప్షన్ ఏ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి, డెమోక్రటిక్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎనీవన్ క్యాన్ బీ యాంగ్రీ, దట్ ఈస్ ఈజీ, బట్ టు బీ యాంగ్రీ విత్ ద రైట్ పర్సన్, టు ద రైట్ డిగ్రీ, టు ద రైట్ టైమ్, ఫర్ ది రైట్ పర్పస్, ఎట్ ద రైట్ వే, దట్ ఈస్ నాట్ ఈజీ. దిస్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, కానీ కరెక్ట్ మనిషితోటి కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో కోపపడ్డమే ఈజీ కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది దేనికి రిలేట్ అయి ఉంది, సోషల్ డెవలప్మెంటా, కాగ్నిటివ్ డెవలప్మెంటా, ఫిజికల్ డెవలప్మెంటా, ఎమోషనల్ డెవలప్మెంటా? ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, కోపం గురించి మాట్లాడుతున్నాం. కోపాన్ని రైట్ పర్సన్ దగ్గర రైట్ టైంలో రైట్ పర్పస్ కోసం కరెక్ట్ సిచ్యువేషన్ కోసం మనం యూజ్ చేస్తే అక్కడ మనం ఏం చేస్తున్నట్టు, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని కరెక్ట్ వేలో మనం దాన్ని పెడుతున్నాం. సో అది దేని కిందకు వస్తుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఫాల్స్ అండర్ ది లేటర్ చైల్డ్హుడ్ కేటగిరీ? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది లేటర్ చైల్డ్హుడ్ యొక్క టైం పీరియడ్ అని అడిగాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి Feb 2015లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ 1 18 to 24 years, ఆప్షన్ బి బర్త్ టు 6 years, ఆప్షన్ సి 6 to 11 years, ఆప్షన్ డి 11 to 18 years. సో లేటర్ చైల్డ్హుడ్ అనేది ఏజ్ కిందకు వస్తుంది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్ సి 6 to 11 years, సింపుల్. అది డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ డెవలప్మెంట్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది డెవలప్మెంట్కి సంబంధించి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ February 2016లో అడిగిన క్వశ్చన్. సోషియో కల్చరల్ కాంటెక్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్. మన సొసైటీ కానీ మన కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ అనేవి మన డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదైతే కరెక్టే. సొసైటీ మనకు చాలా ఇంపార్టెంట్, మన ఎన్వైర్న్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సోషియో కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది మన డెవలప్మెంట్లో చాలా యాంగిల్స్లో హెల్ప్ అవుతుంది. ఒకటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుందా, మనం ఎప్పుడైతే సొసైటీతో మింగిల్ అవుతామో ఎలా మాట్లాడాలి, లేదంటే వాళ్ళ నుంచి మనం కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉండొచ్చు, ఇంకేదైనా నేర్చుకుంటూ ఉండొచ్చు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుందా, సోషల్ డెవలప్మెంట్ జరుగుతుందా, ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుందా, మోరల్ డెవలప్మెంట్ జరుగుతుందా? సో ఇన్ని టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే మన సొసైటీ కానీ సోషో కల్చరల్ కాంటెక్స్ట్ అనేది డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందిగా. సో ఆప్షన్ ఏ కరెక్టే. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ యూనిడైమెన్షనల్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో జరుగుతుందని చెప్పడం ఆప్షన్ బి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ డిస్క్రీట్. డిస్క్రీట్ అంటే అది ఒక డెవలప్మెంట్ అనేది టోటలీ సపరేట్ థింగ్, అది ఒక డిస్టింక్ట్ థింగ్, అంటే డిఫరెంట్ థింగ్ అని చెప్పడం ఆప్షన్ సి. డెవలప్మెంట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఎట్ ద బర్త్. సో మనం పుట్టినప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, పుట్టినప్పుడే డెవలప్మెంట్ ఎండ్ కూడా అయిపోతుంది. బిగిన్స్ అండ్ ఎండ్స్ ఎట్ ద బర్త్. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ డాష్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కరెక్ట్గా సెట్ అవుతుంది? లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ అనేది ఎలాంటి పీరియడ్? ఈ క్వశ్చన్ వచ్చేసి
ఫెబ్ 2016లో అడిగిన క్వశ్చన్. అండ్ అన్ఇంపార్టెంట్ పీరియడ్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ అనేది అసలు ఇంపార్టెంట్ కాని పీరియడ్ అని చెప్పడం ఆప్షన్ ఏ. సెన్సిటివ్ పీరియడ్, చాలా కేర్ తీసుకోవాల్సిన పీరియడ్. న్యూట్రల్ పీరియడ్, అసలు అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం అంటే ఇక్కడ ఎలాంటి పాజిటివ్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్ కానీ పెట్టదని చెప్పడం ఆప్షన్ సి. నాట్ సో సిగ్నిఫికెంట్, అంత ఇంపార్టెంట్ అయిన పీరియడ్ కాదు లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పడం ఆప్షన్ డి. నిన్న మనం తెలుసుకుంది ఏంటిది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఒక హ్యూమన్ బీయింగ్లో లేదంటే ఒక చైల్డ్లో లాంగ్వేజ్ డెవలప్ అయ్యేటప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ అనేది చాలా సెన్సిటివ్ టైం పీరియడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెఫాలోకార్డల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో సెఫాలోకార్డల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ మనం నిన్న చూసాం కదా. సో అందులో డెవలప్మెంట్ అనేది ఏ డైరెక్షన్లో ప్రొసీడ్ అవుతుంది అని అన్నాడు. ఆప్షన్ ఏ హెడ్ టు టో, హెడ్ నుంచి టో వైపా అంటే హెడ్ నుంచి టో వైపా. రూరల్ టు అర్బన్ ఏరియాస్. సో సెఫాలోకార్డల్ సీక్వెన్స్ అంటే ఒక విలేజ్ సైడ్ నుంచి సిటీ సైడ్ వైపు వెళ్ళే డెవలప్మెంటా, జనరల్ టు స్పెసిఫిక్ ఫంక్షన్సా, డిఫరెన్షియేటెడ్ టు ఇంటిగ్రేటెడ్ ఫంక్షనా. సో వెరీ సింపుల్. సెఫాలోకార్డల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనిషిలో డెవలప్మెంట్ అనేది హెడ్ నుంచి టో వైపు వెళ్తుంది. అంటే ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత కింద లోవర్ బాడీ పార్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సెన్సిటివ్ పీరియడ్ పర్టైనింగ్ టు అ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ స్టేజ్ అనేది సెన్సిటివ్ పీరియడ్ అని అన్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి సెప్టెంబర్ 2016లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ అడల్ట్హుడ్, ఆప్షన్ బి ఎర్లీ చైల్డ్హుడ్, ఆప్షన్ సి ప్రీనాటల్ పీరియడ్, ఆప్షన్ డి మిడిల్ చైల్డ్హుడ్ పీరియడ్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్కి మోస్ట్ సెన్సిటివ్ పీరియడ్ ఏంటిది, ఎర్లీ చైల్డ్హుడ్. వెరీ సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ బై హెరిడిటీ అండ్ అదర్స్ బై మోర్ బై ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి మనలో, కొన్ని ఆస్పెక్ట్స్ ఏమో హెరిడిటీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఏమో ఎన్వైర్న్మెంట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పడం ఆప్షన్ ఏ. ఇదైతే కరెక్ట్ స్టేట్మెంటే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, మేబీ రైటింగ్ కానివ్వండి, లేదంటే బిహేవియర్ కానివ్వండి, లేదంటే ఇంకా కొన్ని టాలెంట్స్ అంటాం కదా, అవి మనకి హెరిడిటీ నుంచి వస్తుండొచ్చు, హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, ఇంకేదైనా. సో సర్టెన్ ఆస్పెక్ట్స్ ఏంటి మనకి హెరిడిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకా కొన్ని యాక్టివిటీస్, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఎన్వైర్న్మెంట్ నుంచి మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైనా మంచి పేరున్న మనిషి ఉన్నాడు అనుకో, మనం కూడా అలా ఉండాలని చెప్పి మనం కూడా మంచిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాం, మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటాం, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు. సో ఇట్లా ఎన్నో విషయాలు మనం ఎన్వైర్న్మెంట్ నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాం. సో అంటే ఏంటి, కొన్ని ఆస్పెక్ట్స్ హెరిడిటీ నుంచి వస్తాయి, కొన్ని ఆస్పెక్ట్స్ ఎన్వైర్న్మెంట్ నుంచి వస్తాయి. సో ఇదైతే కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్, ఏ చైల్డ్స్ అబిలిటీ టు లెర్న్ అండ్ పర్ఫార్మ్ ఇస్ కంప్లీట్లీ డిసైడెడ్ బై జీన్స్. సో ఒక చైల్డ్ ఎంత నేర్చుకుంటాడు అండ్ ఎంత పర్ఫామ్ చేస్తాడన్న మొత్తం కూడా హెరిడిటీ జీన్స్ పైన బేస్ అయి ఉంటుందని చెప్పడం ఆప్షన్ బి. ఇదైతే రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మనం ఎంత నేర్చుకోవాలి లేదంటే ఎంత పర్ఫామ్ చేయగలుగుతాము అంటే మన ఎన్వైర్న్మెంట్ పైన బేస్ అయి ఉంటుంది. మనకి ప్రాపర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారనుకోండి, అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మిమ్మల్ని ఒక క్రికెట్ అకాడమీలో కానీ ఏదైనా స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ చేశారు, మీరు అక్కడ నేర్చుకోలేరా? మీకు ప్రాపర్ టీచర్ ఉన్నారు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ ఉన్నారు. సో అక్కడ మీరు ఏదైతే స్పోర్ట్స్ అక్కడ ఉందో అది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారా, నేర్చుకోలేరా? నేర్చుకోగలుగుతారు. ఇక్కడ ఎక్కువ ఏది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది మీ పైన, జీన్సా, మీ బాడీలో ఉన్న జీన్సా లేదంటే మీ ఎన్వైర్న్మెంట్. సో ఇది ఓన్లీ జీన్స్ పైనే బేస్ అవుతుంది అని చెప్పలేం. ఇక్కడ ఏమన్నాడు, కంప్లీట్లీ డిసైడెడ్ బై జీన్స్ అని అన్నాడు. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్, గుడ్ కేర్ అండ్ న్యూట్రిషియస్ డైట్ క్యాన్ ఫైట్ ఆఫ్ ఎనీ డిజీజ్ అ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్. సో ఇప్పుడు ప్రాపర్ ఫుడ్ ఇచ్చి ప్రాపర్ కేర్ కనుక తీసుకున్నట్లయితే ఒక చైల్డ్ ఎలాంటి డిసార్డర్తో పుట్టినా సరే మనం ఆ డిసార్డర్ని పిల్లల నుంచి తీసేయగలుగుతాము అని చెప్పడం ఆప్షన్ సి. కొన్ని డిసార్డర్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఏం చేసినా సరే దాన్ని మనం ఎప్పటికీ కూడా
ట్రీట్ చేయలేము, అంటే కొన్ని అలానే ఉండిపోతాయి. సో ఎంత ప్రాపర్ ఫుడ్ తీసుకుని ఎంత న్యూట్రిషన్ డైట్ పాటించినప్పటికీ కొన్ని డిసార్డర్స్ అలానే ఉండిపోతాయి. సో ఇక్కడ క్యాన్ ఫైట్ ఆఫ్ ఎనీ డిసార్డర్ అని అన్నాడు కాబట్టి ఇది ఆప్షన్ సి కాదు. నెక్స్ట్, ఎన్వైరన్మెంట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది చైల్డ్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఎన్వైరన్మెంట్ అనేది చైల్డ్ యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్ పైన ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అన్నాడు. కరెక్టే, కానీ ఇక్కడ ఏమన్నాడు, ఎన్వైరన్మెంట్ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఓన్లీ ఇన్ ది చైల్డ్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఎన్వైరన్మెంట్ అనేది చైల్డ్లో జరిగే లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మాత్రమే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అన్నాడు. సో అక్కడ ఓన్లీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాదు, చాలా టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో మన ఎన్వైరన్మెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆప్షన్ డి కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. కొన్ని ఆస్పెక్ట్స్ వచ్చేసి హెరిడిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ పైన ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, అంతే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. ఒక చైల్డ్ అడల్ట్గా మారడానికి మధ్యలో ఏదైతే ట్రాన్సిషన్ ఉందో అది 8th స్టేజ్ అని అన్నాడు. మిడిల్ చైల్డ్హుడా, ప్రీ ఆపరేషనల్ పీరియడా, ఎండ్ చైల్డ్హుడా, అడాలసెన్సా. ఒక చైల్డ్ అడల్ట్హుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే మధ్యలో ఉండే స్టేజ్ ఏంటిది, అడాలసెన్స్. వెరీ సింపుల్. మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో డెవలప్మెంట్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇట్ ఈస్ యూనిడైమెన్షనల్ ఇన్ నేచర్. డెవలప్మెంట్ అనేది యూనిడైమెన్షనల్ అంటే ఒక్క యాంగిల్లో మాత్రమే జరుగుతుందని చెప్పడం. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై హెరిడిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. డెవలప్మెంట్ అనేది ఓన్లీ హెరిడిటీ పైన బేస్ అయి ఉంటుంది అని చెప్పడం, ఆప్షన్ బి. దెర్ ఇస్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ జరిగేటప్పుడు కల్చరల్ డైవర్సిటీ అనేది ఉంటుంది, లైక్ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పడం, ఆప్షన్ సి. డెవలప్మెంట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్. డెవలప్మెంట్ అనేది ఓన్లీ ఎన్వైరన్మెంట్ పైన బేస్ అయి ఉంటుంది అని చెప్పడం, ఆప్షన్ 4. డెవలప్మెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. ఈ రెండింటిపైన డిపెండ్ అయ్యేది డెవలప్మెంట్. ఓన్లీ హెరిడిటీ లేదంటే ఓన్లీ ఎన్వైరన్మెంట్ పైన డిపెండ్ అవ్వదు. అండ్ డెవలప్మెంట్ అనేది ఒక్క డైరెక్షన్లో జరగదు, చాలా యాంగిల్స్లో, చాలా డైమెన్షన్స్లో జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో ఇవి 2011 నుంచి మొన్న జరిగిన 2020-21 వరకు సీటెడ్ పేపర్ 1లో సిడిపిలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అడిగిన క్వశ్చన్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 16 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.